శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల సమయం అవుతుంది. అయితే కూటమి ప్రభుత్వ పనితీరు బాగుంది, మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ నాయకులు ప్రభుత్వం బాగోలేదు, దౌర్భాగ్యం ఉందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మీరేం చెప్తారు దానికి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాల పరిపాలన చేసిన క్రమంలో అక్కడ ఎన్ని అరాచకాలు జరిగినాయో, ఎన్ని దోపిడీలు జరిగినాయో, ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ మన లిక్కర్ స్కామ్ కూడా జరిగి ఉండి దాంట్లో పెద్ద పెద్ద తలకాయలు మొత్తాన్ని కూడా తీసుకెళ్లేసి లోపల పెట్టిన పరిస్థితి అందరు గమనిస్తున్నారు. అలాంటప్పుడు రాష్ట్రాన్ని దోసుకోవడానికి వచ్చాడు తప్ప జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసే క్రమంలో ఏ రోజు కూడా ఆలోచించలేదు. రైతులు ఆ రాజధాని నిర్మాణం కోసం 35,000 ఎకరాలు భూమి ఇస్తే కనీసము అక్కడ ఏదొక్కటి డెవలప్మెంట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామన్న ఆలోచనని వదిలేసేసి అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నాన్ని పరిగణలోకి తీసుకొని అక్కడ ఒక బిల్డింగ్ కట్టించేసి నేను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అక్కడ పోయి కూర్చొని రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అన్ని విధాలుగా మోసం చేసిన క్రమంలో నిన్న రాష్ట్ర ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పిచ్చారో రాష్ట్రంలో ఉన్నది కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అమరావతి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు రీసెంట్గా గత వారం రోజుల నుండి చూసుకుంటే అమరావతి మునిగిపోయింది, ముంపు ప్రాంతం, అమరావతిలో రాజధాని కట్టడం కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రజలందరినీ కూడా నిలువున ముంచేస్తున్నాడని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది కదా, దాని గురించి మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి కొంప కూడా రాజధాని ప్రాంతంలో కట్టుకున్నాడు కదా, మరి అతను మునిగిపోలేదే? మరి కేవలము ఎక్కడో డెవలప్ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ కొంత నీరు చారుతుంటుంది. ఈరోజు ఒక వేరే రాజధాని ప్రాంతమైన హైదరాబాద్ తీసుకోండి, లేదా చెన్నై మహానగరం అక్కడ కూడా తీసుకోండి, ఒక చిన్నపాటి వర్షం పడితే ఎంత నీరు వస్తుందో ఒకసారి గమనించండి. దానికంటే బెటర్ అయినటువంటి ప్రాంతము అమరావతి నగరం. కాకపోతే ఈ అమరావతి నగరం మంచి పేరు, మంచి డెవలప్ అయ్యి మంచి పేరు ప్రతిష్టలు వస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది తప్ప నాకైతే పేరు రాదు. కాబట్టి అది నాకు ఇష్టం లేదు, కాబట్టి అది నాకు నచ్చలేదు, కాబట్టి అమరావతి తప్పుడుది అనే విధంగా తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు లిక్కర్ స్కామ్ లో పెద్ద పెద్ద వ్యక్తులు అరెస్ట్ చేశారని మీరు చెప్తున్నారు కదా, అవును, తప్పులు చేశారని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చెప్తున్నారు? కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, రెడ్ బుక్ తప్పితే ముఖ్యంగా ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదని చెప్తున్నారు. అంటే వీళ్ళందరి అరెస్టులన్నీ కూడా అక్రమ అరెస్టులను మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దానికి? అక్రమ అరెస్ట్ అనేది ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయదు. ఎందుకంటే అక్రమ అరెస్ట్ చేస్తే రేపు భవిష్యత్తులో అరెస్టు చేసిన వ్యక్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు సక్రమమైన అరెస్టు చేస్తున్నారు. సక్రమమైన అరెస్టు కాకపోతే వారికి న్యాయస్థానాలు ఉన్నాయి, మరి అక్కడి నుంచి వాళ్ళు న్యాయం పొందే అవకాశం ఉంటుంది కదా. ఎందుకని పొందట్లేదు? కేవలము ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టి మేము చేసిన తప్పును చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రజలకు వివరిస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో మాకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాడనే క్రమంలో వారు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అసలు చెప్పలేనన్ని, అవి వాటికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన తప్పదు.